ఆయనకి అపెండిసైటిస్ వచ్చిందనమాట. అదొక భయంకరమైన వ్యాధి. ఏంటి ఇంతమందిని స్వస్థపరిచారు, ఆయనకేంటి అపెండిసైటిస్ రావటము అని ఆశ్చర్యపోతున్నారేమో. దేవుడు కావాలని కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటారు. అయితే అపెండిసైటిస్ వచ్చింది. అది ఒక లైఫ్ అండ్ డెత్, ఇంకా చావు బ్రతుకుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఆయన డాక్టర్ దగ్గరికి, నేను మందులు తీసుకోను, నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళను అని నిశ్చయించుకున్నారు. అది ఆయన నిర్ణయం. అట్లా అని చాలామంది దాని తర్వాత ఏం చేస్తారంటే మనకు డాక్టర్సే వద్దు, మనకు మెడిసిన్సే వద్దు. ఆ కాలంలో సరిగ్గా డాక్టర్స్ మెడిసిన్స్ లేనందున అటువంటి నిక్కచ్చు భక్తి కలిగి విశ్వాసం ద్వారానే వారు స్వస్థపరచబడ్డారు. కానీ ఈరోజు అనేక మంది అంటారు మీరు హాస్పిటల్స్కి వెళ్ళనక్కర్లేదండి, మీరు మందులు. దేవుడు జ్ఞానం ఇచ్చి వైద్యులకి లేకపోతే డాక్టర్స్కి ఆ జ్ఞానం ఇచ్చి ప్రతి అనారోగ్యానికి అన్నిసార్లు వారిపైనే డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు. అదే రీతిగా వారిని మొత్తానికి తృణీకరించమని చెప్పట్లేదు. కానీ దేవుడే జ్ఞానం ఇచ్చేది. ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు. ఆ మందులు కూడా కలిగజేసేది ఆ జ్ఞానం ఇచ్చి చేపించాడు. కాబట్టి ఆ సమయాల్లో అపెండిసైటిస్తో బాధపడుతున్న స్మిత్ విగిల్స్వర్త్ మాత్రం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, మందులు వాడను అన్న ఆ తీర్మానం చేసుకున్నారు. ఒకరోజు డాక్టర్ కూడా వచ్చి ఆయన పరిస్థితి ఏం బాగాలేదు, భయంకరంగా తన ఆర్గన్స్ అని డిస్ప్లేస్ అయిపోయింది అని చెప్పడంతో ఇంకా చావే మీకు శరణము అన్నట్టు మాట్లాడారనమాట. మాట్లాడి కనీసం కొన్ని రోజులు ఆయన మందులు ఇస్తాను, ఇవి ఆయన వాడను అంటే ఆయన చెప్పారు నేను వాడను, నేను తిరిగి వచ్చి మీకు సాక్ష్యం ఇస్తాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు చూడండి అని చెప్పి సర్జరీ వద్దు ఏమొద్దు అని చెప్పారనమాట. సర్జరీ చేయండి, సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు డాక్టర్. ఆయన అన్నారు ఒక్క కత్తి కూడా నా శరీరం పైన పట్టడానికి వీల్లేదు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు అని ఎంతో గట్టిగా చెప్పారంట. ఆ డాక్టర్ ఎంతగానో బాధపడి ఈయన ఇంత మొండిగా ఉన్నాడు, ఇంత పట్టుదలతో ఉన్నాడు అని ఎలాగో ఇంకా చచ్చిపోతాడులే అనుకున్న ఆ పరిస్థితిలో ఆ అపెండిసైటిస్తో బాధపడుతున్నప్పుడు మరొకసారి ఇంకొక దైవజనరాలు వచ్చి తన పైన చేయి పెట్టి ఈయనలో ఉన్న దురాత్మ బయటికి రా అని ఎంతో విశ్వాసంతో చెప్పిందనమాట. ఎంతో విశ్వాసంతో ప్రకటించిందనమాట. ప్రకటించిన వెంటనే ఆయనలో నుండి ఏదో బయటికి రావటము, అదే రీతిగా వెంటనే ఆయన స్వస్థపడటము చూసి ఆశ్చర్యపోయారు. అంటే నేను ఇన్ని రోజులు బాధపడేది కేవలం అనారోగ్యం అనుకున్నాను, కానీ ఆ దురాత్మ నాలో ఉండి నన్ను ఇలాగ బలహీనపరుస్తుందా అని తెలుసుకొని డాక్టర్కి తనకి కనపరుచుకున్నారు. హీ వాజ్ ఫుల్లీ వెల్, కంప్లీట్గా హీల్ అయిపోయారు. దాని తర్వాత సేవలు ముందుకు వెళ్తూ అనుకున్నారు. అప్పుడు నుండి డిసైడ్ అయ్యారు ఏంటిదంటే అన్ని బలహీనతలు ఒకేలాంటివి కాదు, అనేకమైన బలహీనతలు దురాత్మల వల్ల కలుగుతున్నాయి. ప్రొలాంగ్డ్ సిక్నెస్ అంటే చాలా కాలం ఉండే సిక్నెస్, అది కేవలము శారీరకంగా కాదు, కానీ అది దురాత్మల వాళ్ళకు కలుగుతుంది అని తెలుసుకొని ఆయన ఏ సిక్ పర్సన్ వచ్చినా, ఏ బలహీనంగా ఎవరు వచ్చినా వారిలో ఉన్న దురాత్మని ఎదిరించి బంధించి బయటికి తీసుకొచ్చి మరలా అప్పుడు యేసు ప్రభువులో ఉన్న స్వస్థతని ప్రకటించేవారంట, అలాగా స్వస్థపడేవారంట. సో హీ ఆల్వేస్ యూస్ టు పంచ్ అంట. ఎవరైనా అలా ఆ సిక్నెస్ తోటి ఆల్రెడీ నీరసంగా వస్తున్నారు, ఆల్రెడీ ఎంతగానో అలసటతో వస్తున్నారు, వారిని ఏం చేసేవారంట, ఎక్కడ సిక్నెస్ ఉందో అక్కడ పంచ్ చేసేవారంట, అక్కడ గుద్దేవారంట. చూస్తున్న వాళ్ళకి అర్థం కాలేదంట, ఏం చేస్తున్నారు. అనేకసార్లు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారంట. అర్థం చేసుకుంటే ఈయన అనుకున్నారు, ఈయన ఎవరికి కూడా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు కాదంట, ఎన్ని రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకునేవారు కాదంట. అటువంటి పరిస్థితిలో పని చేసి చాలా కాలం తర్వాత ఏంటి అలాగ పని చేస్తున్నారు, ఇంకా వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి కదా, మీరేంటి అలాగ గుద్దుతున్నారు అని అంటే ఆయన అంటారంట, నేను వాళ్ళని కాదు గుద్దేది, ఆ బలహీనత వెనకాల ఉన్న దురాత్మను గుద్దుతున్నా, అది గుద్దినప్పుడు బయటకు వస్తుంది అని చెప్పేవారు అనమాట. అంటే ఆయనకి రోషం ఉండేదన్నమాట, ఒకలాంటి కోపం ఉండేది ఎవరిపైన, మనుషులపైన కాదు, కానీ వారిని బంధింపబడిన స్థితిలో ఉన్న వారి దురాత్మల్ని ఎలాగైనా వాటిని వెళ్ళగొట్టాలని అలాగ చేసేవారంట. నిజంగా అనేక మార్లు దురాత్మలు అలాగ బయటపడటము జరిగింది. ఆయన మొదటిగా రక్షించబడ్డారు, దాని తర్వాత ప్రసంగించారు, దాని తర్వాత స్వస్థత వరం పొందుకున్నారు, దాని తర్వాత భాషల వరనే ద గిఫ్ట్ ఆఫ్ టంగ్, స్పీకింగ్ ఇన్ టంగ్స్ అలాగా ప్రారంభించిందనమాట. దాని తర్వాత ఒక విషాదకరమైన కార్యం జరుగుతుంది. ఏంటిది అని అంటే, తన ఎంతో ప్రియమైన భార్య
తనను ఎంతగానో ప్రేమించే ఆ భార్య, తను ఎంతగానో ప్రేమించే ఆ భార్య అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తోటి చనిపోతారనమాట. ఆయన అప్పుడు ఏం చేస్తారంటే, ఒక ట్రైన్ స్టేషన్ దగ్గర వేరే ప్రాంతానికి వెళ్ళి ప్రసంగం చేయాలని ఉద్దేశంతో ట్రైన్ స్టేషన్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా వార్త వస్తుంది, నీ భార్య సడన్గా కుప్పకూలిపోయింది, తొందరగా రావాలి అని. వెళ్ళేసరికి తను ఆల్రెడీ మరణించిందనమాట. మరణించిన వెంటనే తను తట్టుకోలేకపోయారు. ఏంటిదంటే, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయిందా, నా భార్య లేకపోతే నేను ఉండలేను అన్నంత బాధతో వేదంతో తిరిగి ఆ భార్య బెడ్ సైడ్ ఆ పడక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుస్తున్న ఆ సమయంలో గ్రహించాడు ఏంటిదంటే, తనలో ఉన్న ఆత్మ ఆల్రెడీ తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది అని. కానీ వెళ్ళిపోయింది అని తట్టుకోలేక ఏం చేస్తారంటే, ఆ మరణాన్ని గద్దించి, మరణమ్మా నువ్వు పారిపో, నా భార్య తిరిగి రావాలి, నా దగ్గరికి రావాలి, నేను తను లేకుండా ఉండలేనని ప్రార్థనలో ప్రార్థిస్తా ఉంటే మరలా తన ఆత్మ తనలో రావటం జరిగిందనమాట. ఆశ్చర్యంగా ఉంది కదండి. తను ఎన్నోసార్లు మరణించిన వారిని తన ప్రార్థన బట్టి తిరిగి వారికి జీవాన్ని పోసాడు దేవుడు, తన ప్రార్థన బట్టి, స్మిత్ విగిల్స్వర్త్కున్న విశ్వాసాన్ని బట్టి. అదే రీతిగా తన భార్యను కూడా ఎలాగైనా సంపాదించుకోవాలని ప్రార్థించినప్పుడు తన ఆత్మ తిరిగి వచ్చిందంట. కానీ దేవుడు యేసు ప్రభు తన స్వరము వినిపింపజేస్తున్నాడు స్మిత్ విగిల్స్వర్త్కి. ఏంటిదంటే, ఐ వాంట్ టు టేక్ హర్ హోమ్ టు మై సెల్ఫ్, తనని నా ఇంట చేర్చుకోవాలని, నా దగ్గరికి తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను అని దేవుడు చెప్పిన వెంటనే, యేసు ప్రభు చెప్పిన వెంటనే ఇంకా స్మిత్ విగిల్స్వర్త్ ఇంకా అప్పచెప్పేశాడు. హీ సెడ్ ఓకే, దిస్ ఇస్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తమేమో అని ఎంతో బాధపడ్డారు. కానీ అది దేవుని చిత్తం అని గ్రహించి ఆయన ఇంకా దాని తర్వాత అడిగారంట, నాకు 2 అభిషేకాన్ని దయచి, మొన్నటి వరకు ఇప్పటి వరకు నా భార్య నాతో ఉండింది, నా భార్య నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళింది, నాతో పాటు సేవ చేసింది, తోటి సహకారిగా ఉంది, ఇద్దరం కలిసి సేవ చేస్తాం, ఇప్పుడు తను పోయింది కాబట్టి నాకు 2 అభిషేకం దయచి అన్నప్పుడు, నిజంగా తన భార్యతోటి ఉండి చేసే సేవ కంటే తను వ్యక్తిగతంగా ఒంటరిగా ఇంకా అధికంగా విస్తరించిందంట తన సేవ. ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ వాజ్ బిలీవ్, జస్ట్ బిలీవ్, కేవలం నమ్ముతే జరుగుతుంది. అయితే ఆయన అన్న మాట గ్రహించండి, ఇది ఒక అద్భుతమైన మాట. ఏం చెప్పారంటే, దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ బిలీవింగ్ గాడ్ దట్ మేక్స్ గాడ్ విల్లింగ్ టు పాస్ ఓవర్ 1 million people జస్ట్ టు అనాయింట్ యూ. గ్రహించారండి? ఏం చెప్తున్నారంటే, మనం నమ్మటంలో ఒక విశేషత ఉంది, ద సంథింగ్ స్పెషల్, ఒక విశేషం ఉంది. మనము నమ్మితే ఏం చేస్తాడంట, ఒక వేలాది మందిని దాటి, లక్షలాది మందిని కూడా దాటి దేవుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అభిషేకిస్తారంట. ఎందుకు అనంటే, మన విశ్వాసము ఆయనని ఆకర్షిస్తుంది. ఆర్ ఫెయిత్ అట్రాక్ట్స్ హిమ్. మన విశ్వాసము దేవుని ఆకర్షిస్తుంది కాబట్టి ఎంత మందినైనా దాటి దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని అభిషేకిస్తారంట. అయితే తన జీవితంలో ఇలాగ కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, నేను అస్సలు చెప్పట్లేదండి ఆయన చేసిన అద్భుత కార్యాలు. దెర్ ఇస్ సో మెనీ. క్యాన్సర్స్ హీల్డ్, ట్యూబర్కులోసిస్ హీల్డ్, ఎన్నో మరణించిన వారు తిరిగి లేవటము, వీల్ చైర్స్తో వచ్చిన వారు అనేక మంది. ఆయన గురించి, ఆయన చేసిన అద్భుతాలు, దేవుడు ఆయన ద్వారా జరిగించిన అద్భుతాల గురించి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 4 hours ఒక్కొక్కటి వివరించాలంటే. అన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు స్మిత్ విగిల్స్వర్త్ ద్వారా జరిగించారు. అయితే ఇంతగా విజృంభిస్తున్న ఈ సేవలో విమర్శలు రాక తప్పవు కదా. ఎంతగా ఎదిగితే, ఎంతగా హెచ్చుకెళ్తే అంతగా విమర్శకులు కూడా మన వెంటనే వస్తూ ఉంటారు. ఎందుకు? మంచి చేయడానిక కాదు, మనల్ని ఎలాగ కింద లాగటానికి, మనల్ని ఎక్కడ కింద ఉంచాలని ఆ ఉద్దేశంతో వస్తూ ఉంటారు. అదే రీతిగా స్మిత్ విగిల్స్వర్త్ వారి జీవితంలో కూడా క్రిటిసిజం, విమర్శలు ఎక్కువగా అయిపోయిందనమాట. అయితే ఆయన ఒక్కటే మాట ఏంటిదంటే, ఐ ఆమ్ నాట్ మూవ్డ్ బై వాట్ ఐ సీ ఆర్ ఐ హియర్, ఐ ఆమ్ మూవ్డ్ బై వాట్ ఐ బిలీవ్. ఆయన అన్న మాట ఏంటిదంటే, నేను విన్నదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి కదిలించబడను, కానీ నేను ఏది నమ్ముతానో దాన్ని బట్టి కదిలించబడతాను అని చెప్పి. అంటే మీరు ఎన్ని మాటలన్నా నేను పెద్దగా పట్టించుకోను, మీరు ఎంతగా నా గురించి మాట్లాడినా నేను పట్టించుకోను, మీరు ఎన్ని ఆర్టికల్స్ నా గురించి రాసినా నేను చదవను. ఒక దుమ్ము ఆయన షర్ట్ పైన పడితే, ఒక కోట్ పైన పడితే ఎలాగ దులుపుకుంటారో అదే రీతిగా ఆయన అనేవారు, ఐ విల్ జస్ట్ బ్రష్ ఇట్ ఆఫ్ యాజ్ డస్ట్. స్వభావం మనకుందా? నిజంగా మనము ఒక్కరు ఎవరైనా మన గురించి చెడ్డగా అన్నారంటే చాలు,
ఇట్లా టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, దాన్ని ముట్టుకుంటే ఎట్లాగా ముడిచిపోతుంది. అదే రీతిగా మనం కూడా, మనల్ని ఎవరైనా ఎంతమంది మెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కరు ఎవరైనా మన గురించి విమర్శించారంటే ఇలాగ ముడిచిపోతూ ఉంటాం. కానీ స్మిత్ విగిల్స్వర్త్ దులుపుకునేవారంట, మీదేనన్నా మాట్లాడండి, నేను మాత్రం వినను, నేను ఏది నమ్మానో అదే చేస్తాను, నేను నా యేసయ్యని నమ్మాను, ఆయన చెప్పిందే చేస్తానని ఎంత దృఢమైన నిశ్చయత, దట్ కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాడ్ ఇన్ గాడ్. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్? అటువంటి కాన్ఫిడెన్స్ మీకుందా దేవునిలో? నాకు భయం అండి దేవుని గురించి సువార్త చెప్పాలంటే, ఏమనుకుంటారో అని అనుకుంటున్నారా? లేకపోతే మా కొలీగ్స్కి చెప్పాలంటే, లేకపోతే మా సొంత తల్లిదండ్రులు, మా చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పాలంటే ఏమనుకుంటారో, లేకపోతే నన్ను పక్కన పెట్టేస్తారేమో, దే విల్ జోన్ మీ అవుట్, దే విల్ కీప్ మీ అసైడ్ అని అంటున్నారా? ఏం పట్టించుకోకండి, మీరు చేయాల్సింది చేయండి, మీరు నమ్మినట్టు జరిగించండి. డోంట్ బీ మూవ్డ్ బై వాట్ యు సీ ఆర్ హియర్, బీ మూవ్డ్ బై వాట్ యు బిలీవ్. మీరు ఏది నమ్ముతున్నారో, ఏసే మార్గం, ఏసే సత్యము, ఏసే జీవము, ఆయనే జీవం, ఆయనే సత్యం కాబట్టి అది నమ్మండి. దేవుడిలోనే మనకి నిశ్చయత కలగాలండి. ఆయన ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా నమ్మారు, ఏంటిదంటే హెబ్రీల్కి రాసిన పత్రిక మనందరికీ తెలిసిన అదే 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం.